నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సాధారణ తనిఖీల్లో భాగంగా కొత్తపేట డీఎస్పీ ఆఫీస్ని సందర్శించిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలలో చాలా ప్రాంతాలలో ప్రజల సహకారంతో సుమారు 960 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనివల్ల క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గిందని, అందుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు కొత్తపేట ఎస్డిపిఓకి రావడం జరిగిందని, స్టేషన్లో ఉన్న పెండింగ్ ఫైళ్లను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రతి స్టేషన్లలో సిబ్బంది తక్కువగా ఉన్నందున సిబ్బందికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నాయని, త్వరలోనే కొత్త సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో as part of annual inspection ఈరోజు ఎస్డిపిఓ కొత్తపేట ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 3 years కేసెస్ అన్ని కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో తగు ఇన్స్ట్రక్షన్స్ కేసు పరంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రాపర్ లైన్తో జరుగుతూ ఉంది అండ్ క్రైమ్ రేట్ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నది. సో అలాగే జిల్లాలో తీసుకుంటే ఇనిషియేటివ్స్ పైన కూడా తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఫార్ మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 960 సీసీ కెమెరాస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా కొన్ని మంచి కేసెస్ కూడా డిటెక్ట్ అవడం జరిగింది. ఖమ్మంలో జరిగే రాయల సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయండని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపు. రవణ వర్ధంతి సభా పోస్టర్లను సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాయల్ సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని విప్లవ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మిత్రులారా, భారత విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ రవణ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి 9న ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది రవణ వర్ధంతిని పురస్కరించుకొని. ఈ సందర్భంగా ఈ విప్లవోద్యమానికి కామ్రేడ్ రవణ చేసినటువంటి కృషి, ఈ దేశానికి సరైనటువంటి ఒక రాజకీయ సైద్ధాంతిక పునాది కలిగినటువంటి ప్రజాపందాదారులు వేసినటువంటి కామ్రేడ్ రవణతో పాటు డీవీకే అన్న వేసినటువంటి దారుల్ని ఈ రోజు మరోసారి చర్చించుకోవడానికి, భారత విప్లవోద్యమం విజయవంతం కావడానికి ఎలాంటి రాజకీయ పందాని కార్యక్రమాన్ని రూపొందించాలో సరైనటువంటి విషయాన్ని మన చేతికి అందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎమ్మెల్యే గ్రూపులకు సరైనటువంటి విప్లవోద్యమ దారి వెతుక్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ఉన్నది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి 50 సంవత్సరాల పొడుగ్గా అతివాద మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి ప్రజాపందాన్ని నిర్మించడం కోసం తన జీవితాన్ని దారపోశాడు. ఈ సందర్భంగా విప్లవోద్యమానికి ఆయన ఆదర్శప్రాయుడు. ఆ కామ్రేడ్ యొక్క 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నిజమైన నివాళులంటే ఈ దేశంలో విప్లవోద్యమం సరైనటువంటి మార్గంలో నడవటమే అని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని 9వ తారీఖు జరిగేటటువంటి 9వ వర్ధంతిని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మందిని తరలి వెళ్లి విజయవంతం చేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ గుడి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం బోనాలు ఎత్తుకొని గ్రామ దేవతలకు సమర్పించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు మరియు ఖమ్మం జిల్లా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అనంతరం బొడ్రాయి ప్రతిష్టా పూజ యోగశాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
वर्धमान इत्यभिगिनमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुदयेन वर्धयन्ति शतमेनमेव मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिन्दीर्घमायुः यशस्मिन् यशसे ममर्पयेन्द्रावतीमपचितिमिहावः अयं मूर्धा परमेष्ठी सुवर्चा समानाना उत्तमश्लोकोऽस्तु यलिपुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदिशोऽग्निहोत्रं जुक्पति य उचैनमेवं वेद स्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఇక్కడ బొట్టండి పెట్టి సైడ్ ఓకే వీరికి ఇద్దరు చొప్పున వెళ్ళాలి. బోనాలు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. తప్పు వాళ్ళు ఎవరైనా యూసుఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రోస్మైల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క, సర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హాజరై విద్యార్థులు, సిబ్బంది, సర్ప్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, ఏపీఎంలు ప్రగతి చిహ్నంగా మొక్కలకు నీరు పోసి వర్క్షాప్ను ప్రారంభించిన మంత్రి సీతక్క మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచింది. భూగర్భం నుండి అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలి అన్నారు. And I request the official from the Axis Bank. Graphic designing, Veena. మన కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు, మన టైంకి తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి, మీటింగ్స్ లలో ఈ 1 year లో, లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని, ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం, అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఓకే మార్పు వచ్చింది, మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం, బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో ఆదోని నియోజకవర్గ ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలపడం జరిగింది. ఆదోనిలో ఒక ఇండస్ట్రీ లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా రైతులు వలసపోవడం వల్ల పిల్లల చదువు పాడైపోతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్ వసతి చాలా దారుణంగా ఉన్నాయి. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం తప్ప మరి ఎలాంటి సదుపాయాలు లేవు. కాబట్టి రైతులు పిల్లలతో సహా వలసబాట పడుతున్నారు. దీనిపైన స్పందించాలి అంటూ గళమెత్తిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేసే సమయంలో నేనే నా కళ్ళారా చూశాను. చాలామంది రైతులు వలసపోతున్నారు. ఖచ్చితంగా వీటిపైన తగు చర్యలు తీసుకుంటాము. ముందుగా సాగునీరు, తాగునీరు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటాం. అప్పర్ ఐడి కేంద్రం ప్రారంభిస్తుంది అన్నారు.
ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా, అందులో కూడా అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వానికి తెలుసా, విజయవాడలో సాధారణ వర్షపాతం 974 మిల్లీమీటర్లు అయితే, విశాఖపట్నంలో 1071 అయితే, ఆదోనిలో గత దశాబ్దాల కాలంగా 600 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉందని నమోదైంది అధ్యక్ష. వ్యవసాయానికి నీళ్లు లేక, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక. క్వశ్చనే అధ్యక్ష. హాస్టల్ గురించి ఎందుకు హాస్టల్ వచ్చినాయి? సీజనల్ హాస్టల్ అంటే తెలియదు అధ్యక్ష చాలా మందికి. సీజనల్ హాస్టల్ అంటే కొంత చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తాగడానికి కూడా నీళ్లు లేక, పనికి పోతామంటే ఎటువంటి పరిశ్రమలు లేక లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని వలసపోతుంటారు అధ్యక్ష. మీరు గుంటూరు కానీ, గోదావరి జిల్లాలో వ్యవసాయ కూలీలుగా కానీ, బాంబే, హైదరాబాద్, బొంబాయిలో, బెంగళూరులో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఈ వలస కార్మికులు లక్షలాది మంది ఉంటారు. ప్రభుత్వానికి ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుసా అని అడుగుతున్నాడు. అధికార లెక్కల ప్రకారంగా ఆదోని డివిజన్లో 5 లక్షల మంది, ఆదోని నియోజకవర్గం నుంచి 1 లక్ష మంది ప్రతి సంవత్సరం వలసకపోతుంటారు అధ్యక్ష. డబ్బుల సంచిని దొంగిలించేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బిక్కునూరు మండలానికి చెందిన వ్యక్తి ఓ బ్యాంక్ ఏటీఎం నుంచి ₹1,00,000 నగదును డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నకిలీ డీఎస్పీగా పలు నేరాలకు పాల్పడిన నెల్లూరు స్వామి అనే వ్యక్తి స్కూటీపై వెంబడించాడు. బాధితుడి వద్ద నుంచి డబ్బుల సంచిని కొట్టేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 2 వాహనాలపై నుంచి కింద పడ్డారు. చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు పరిగెత్తుతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెంటల్ స్వామి రంగేద్ర స్వామి ఇంకా తాపి అంటే లివర్ పైసలు అని అన్నా. ఆల్రెడీ సామేడి నీ దగ్గర పైసలు లేవా అని చెప్పేసి అని ఉంటుంది. ఆయన దగ్గర బిల్లు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని దన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్టడీ అవర్స్లో తాగుబోతులు డిస్టర్బ్ చేస్తున్నారని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. మేమేమన్నా అంటే సాగునకి మీకు హాల్ టికెట్లు ఇవ్వం, టీసీ ఇస్తాం, అది ఇది అంటారు. మమ్మల్ని భయపెట్టిస్తారు. మాట్లాడలేదు మమ్మల్ని క్లాస్ కి ఓన్లీ మీరు క్లాస్ కి ఓన్లీ అనుకుంటా. హాల్ టికెట్ ఇవ్వం, మీరు ఎట్లా రాస్తారో యుద్ధం మొత్తం అంటారు. భయపెట్టిస్తున్నారు మమ్మల్ని. ఎవరు? హెచ్ఎం సార్. మదనపల్లె అంగళ్ల వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాథను చూసి చెలించిన ఉషా ఆమెకు ఆహారం అందించి గొడుగు ఇచ్చి అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, టెస్లా ప్రకాష్, హుస్సేన్, శోభ, ఉదయ్, జరీనా అనాథకు గుండు గీసి స్నానం చేసి డ్రెస్ వేసి అమ్మఒడికి తీసుకుని వచ్చారు. అంబులెన్స్కి 6,000 రూపాయలు ఇచ్చిన ఉషా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన మదనపల్లిలో ఉన్న అమ్మఒడి బృందం రేణుకారెడ్డి, లావణ్య, పూర్ణిమ అభినందనలు తెలిపిన అమ్మఒడి బృందం అమ్మఒడి సేవలను అభినందించిన మదనపల్లి ప్రజలు. ఈ అక్క చెప్పారు సార్ వారికి, సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి భగవంతుడు ఇంకా ఇంకా మంచి సహాయ సహకారాలు అందించాలనేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రస్ట్ నేమ్ ఏంటి సార్? అమ్మఒడి ట్రస్ట్ కి ఫోన్ చేసి చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళకి అంటే
మనుషులకి మానవత్వం లేదో ఏమో తెలియదు, కానీ కొంతమందికి ఉంటుంది ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళని చూసి కొంచెం హెల్ప్ చేయడము, మనమే ఒక 5 minutes ఉంటేనే అవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళకి భగవంతుడు వాళ్ళ కర్మానుసారమో లేదో ఎందుకో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మీకు తెలియకపోయినా ఎవరు జస్ట్ ఒక మాట సహాయం చేయండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే అమ్మఒడికి ఇన్ఫార్మ్ చేయండి. నేను ఇదే కోరుకుంటున్నాను. లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. మనకి ఉన్నంతలో ఒకరికి ఫుడ్ పెట్టడం, ఇలాంటి హెల్ప్ చేయడమే మనము అందరికీ చేయాల్సిన help. నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఉషా గారు చేసిన హెల్ప్ కి. ఇలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి. నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చొని ఎట్లా అయిపోయింది. భలే ఎక్కింది బా, భలే వచ్చారు బా. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని సంత్ బజార్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలికల పాఠశాలలో స్వయంగా పరిపాలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ తోటి విద్యార్థులకు బోధించడం జరిగింది. కలెక్టర్గా కౌసల్య, డిఈఓగా భరత్, ఎంఈఓగా జె వినయ్, హెచ్ఎంగా ఎస్ వినయ్ వివిధ హోదాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. వీరందరికీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్, శిరీషతో పాటు దస్తయ్య, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మూలం నీరు, నీటికి ఆధారమైన నదిని నేను. నా పేరు గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం. హిమాలయాలో పుట్టిన గంగా నది వల్లనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని. మై నేమ్ ఇస్ పూజిత. ఐఎమ్ స్టడీయింగ్ ఫోర్త్. మనం ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. పాఠశాలలో మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. నేను కూడా టీచర్ అవ్వడం జరిగింది. తల్లిదండ్రుల తర్వాత ఇది పిల్లలను చక్కదిద్దేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. లాంటి విద్యను నేను నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్ విష్ యూ. మై నేమ్ ఇస్ దుర్గా. 7వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం నాడు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. ఈరోజు టీచర్ విధులు నిర్వహించడం జరిగింది. మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. నాకు టీచర్ కావాలని కోరిక ఉన్నది. నేను కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తెస్తాను. శేషికుంట మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల బాలికలు బాలుర పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను నేను. ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు కావడం జరిగింది. స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మా పాఠశాలలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయం పరిపాలన దినోత్సవానికి మండల విద్యాధికారి మురళీకృష్ణగౌడ్ సార్ గారు పాల్గొనడం జరిగింది. పిల్లలు వాళ్ళొక చక్కగా బోధించడం వల్ల వాళ్ళు గుర్తించి వాళ్ళు బహుమతులు కూడా అందజేయడం జరిగింది.
ఇక్కడ ఉండాలి మీరు